ఏపీలో అమల్లో ఉన్న మద్యం విధానం మారబోతోంది. కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం 6 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం 4 బృందాలను పంపనుంది. వైసీపీ ప్రభుత్వం మద్యం కొనుగోలు, విక్రయాల్లో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిందని, జే బ్రాండ్తో నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుందని కూటమి నేతలు ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 బృందాలు తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ, తమిళనాడులో ఉన్న మద్యం పాలసీని స్టడీ చేసి నివేదికను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మద్యం షాపులు, మద్యం కొనుగోళ్లు, ధరలు, నాణ్యత, డిజిటల్ పేమెంట్స్పై సమగ్రంగా వివరాలు తెలుసుకోనున్నారు. నివేదికలు అందిన తర్వాత సెప్టెంబర్ చివరి వారం నాటికి కానీ, అక్టోబర్ మొదటి వారం నుంచి కానీ నూతన ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.